ఓ సర్లే పని అయిపోయిందా సేన్లకు పోదాం నాడు. ఏడనే అక్క గీ చేపల పులుసు అండియవు కొంచెం. నాకేడండత్తదే చెల్లే, నాకే కూడా అండు రాదు. అది కాదే అక్క, నేను ఒక పేపర్లో రాసిస్తా చూసి అండు. ఏమే చెల్లే నాకే సాదత్తే నేను సేన్లకు ఎందుకు పోతా, గదేదో ఏసీ కింద గిట్లా గిట్లా టిక్కు టిక్కు ఒత్తుతాడటగానే మంచిగా నెలకు 50,00,000 వస్తాయి ఇక మంచిగా. ఇది కాదే అక్క నేను చెప్తా, పక్కకుండి చేసి కొంచెం. అక్క ఇగో గిదయ్యే చేపల ఉప్పు కారం పసుపు వేసి పక్కకు రాసి పెట్టు. పండు విసికి ఇక మీదికెంచి చేపలు వేసే ఇక సూప్ అయిపోతాయి, మంచిగా గుమ గుమ ఆడుతుంది. చెల్లె చేపల పులుసు తిను. ఏమే అక్క ఇవి చేపలంతా పచ్చి పచ్చిగా ఉన్నాయి. అక్క నువ్వు తాలిపేయలేవా, మంచిగా ఉడకబెట్టలేవా, అంత పచ్చి పచ్చిగా ఉన్నాయి చూడు ఒకసారి. ఆవే చెల్లె నువ్వు నాకు చెప్పలే పొయ్యి ముట్టిస్తాడని. మీ స్టైల్ ఇట్లనే చేస్తాలేమో అనుకొని ఇట్లనే చేసిన. నావే పోసక్క పొద్దుగల్లా మా అక్కకు చేపల పులుసు అండియే అంటే అండలే ఆరోడన్నా చెప్తే పొయ్యి ముట్టి అండుతారా అవే. నేనట కొత్త నా స్టైల్లో చెప్పినట పొయ్యి ముట్టి ఇయ్యలే. నేనేమో మా అక్క మంచిగా చెప్తుంది వచ్చిన మంచిగా చెప్పినా నేను చెయ్యనే ఇయ్యలే.